హలో ఫ్రెండ్స్, ఈరోజు చాలా టేస్టీగా ఉండే గుమ్మడికాయ పులుసు చూపిస్తున్నాను. ఈ గుమ్మడికాయ పులుసు కాంబినేషన్లో ముద్దపప్పును కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ రెండు కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఫస్ట్ ముద్దపప్పు కోసం హాఫ్ కప్ కందిపప్పును తీసుకొని కడిగి 1 గంట సేపు నానబెట్టుకున్నాను. హాఫ్ కప్ పప్పుకి 1.5 కప్ వాటర్ పోసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని మూత పెట్టుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి 3 విజిల్స్ రానివ్వాలి. 3 విజిల్స్ తర్వాత పప్పు బాగా ఉడికింది. ఇప్పుడు ఒకసారి పప్పుని బాగా కలుపుకొని స్టవ్ ఆన్ చేసి ఒక పోపు గిన్నెను పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి కరిగిన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని జీలకర్ర ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న కందిపప్పులో ఈ తాలింపును వేసుకోవాలి. ముద్దపప్పులో నెయ్యి జీలకర్ర తాలింపు వేస్తే ముద్దపప్పు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి కలుపుకొని కొంచెం ఉప్పు వేసుకొని అంతా కలిసేలా కలుపుకోవాలి. అంతేనండి, ముద్దపప్పు రెడీ అయింది. చిన్నపిల్లలకి అన్నంలో ఈ ముద్దపప్పు వేసి కలిపి తినిపించినా చాలా ఇష్టంగా తింటారు. గుమ్మడికాయ పులుసు కోసం మీడియం సైజులో ఉన్న ఒక గుమ్మడికాయని తీసుకోవాలి. గుమ్మడికాయని హాఫ్ కట్ చేసి తీసుకుంటున్నాను. ఇక్కడ నేను సగం గుమ్మడికాయతోనే పులుసు చేస్తున్నాను. గుమ్మడికాయని ఇలా కట్ చేసుకున్న తర్వాత లోపల సీడ్స్ అన్నీ తీసేసి మరీ చిన్న ముక్కలుగా కాకుండా కొంచెం పెద్దగా కట్ చేసుకొని తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పొట్టు తీసేసిన 10 వెల్లుల్లిపాయలని కచ్చపచ్చగా దంచి వేసుకోవాలి. అలాగే 2 ఎండుమిర్చిని వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత 3 పచ్చిమిర్చిని, ఒక మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు, పావు టీ స్పూన్ ఇంగువ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పోపు బాగా ఫ్రై అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 2 టీ స్పూన్స్ కారం, రుచికి తగినంత ఉప్పు, 2 టీ స్పూన్స్ ధనియాల పొడి వేసుకొని అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలు కూడా వేసి 2 నిమిషాలు ఫ్రై అవ్వనివ్వాలి. గుమ్మడికాయ ముక్కలు ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత హాఫ్ కప్ వాటర్ పోసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి 10 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. 10 నిమిషాల తర్వాత గుమ్మడికాయ ముక్కలు 90% ఉడికాయి. నేను ముందుగానే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసాన్ని తీసుకున్నాను. ఈ చింతపండు రసాన్ని ఇందులో వేసి ఒకసారి బాగా కలుపుకొని ఈ పులుసు చిక్కదనాన్ని బట్టి కొన్ని వాటర్ పోసుకొని కలుపుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు బెల్లం, హాఫ్ టీ స్పూన్ మెంతి పొడి వేసుకొని ఒకసారి అంతా కలిసేలా బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టి 10 నిమిషాలు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే పులుసు అయితే చక్కగా ఉడికింది. మీరు పులుసు చిక్కగా కావాలనుకుంటే 2 టేబుల్ స్పూన్ల నువ్వుల పొడి వేసుకొని కలుపుకోండి. నేనైతే వేయలేదు. చివరిగా కొంచెం కొత్తిమీర వేసి అంతా కలిసేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, టేస్టీ గుమ్మడికాయ పులుసు రెడీ. ఎప్పుడైనా స్పెషల్ చేయాలనుకున్నప్పుడు ఈ గుమ్మడికాయ పులుసు, ముద్దపప్పు అలాగే అప్పడాలు కాంబినేషన్ చాలా బాగుంటుంది. నేను అప్పడాలను కూడా ఫ్రై చేసుకొని తీసుకుంటున్నాను. అప్పడాలను ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అప్పడాలను వేసి ఫ్రై చేసుకోండి. అలా అయితే అప్పడాలు పొంగుతూ వస్తాయి. అప్పడం వేసిన తర్వాత కూడా గరిటెతో ఇలా ప్రెస్ చేస్తే అప్పడం బాగా పొంగుతుంది. ఇలా నేను అప్పడాలన్నింటినీ కూడా ఫ్రై చేసుకొని తీసుకున్నాను. మీ దగ్గర చల్లమిరపకాయలు ఉంటే కూడా ఫ్రై చేసుకొని తీసుకోండి, చాలా బాగుంటాయి. వేడివేడి అన్నంలో ఈ గుమ్మడికాయ పులుసు, ముద్దపప్పు వేసుకొని కలుపుకొని తింటే టేస్ట్ అయితే అదిరిపోతుంది. చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.